హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవళిక కిచెన్. ఈరోజు నేను సాంబార్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. యాజ్ ఇట్ ఈస్గా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి. ముందుగా మనం రైస్ని వండి పక్కకు పెట్టేసుకోవాలి. ఇది వేడి మీద కూడా చేయొచ్చు, కానీ మనకు సరిగ్గా కుదరదండి, మెత్త మెత్తగా ఉంటుంది. రైస్ అలా పొడి పొడిగా ఉండాలి. ఇలా సాంబార్ మనం చేసుకుంటాం కదా ఇంట్లో, నైట్ టైం డిన్నర్కి మనం ఇలా సాంబార్ రైస్ ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ముందుగా ప్యాన్ పెట్టేసి దీంట్లోకి కొద్దిగా గీ యాడ్ చేయాలి. అది హీట్ అయ్యాక మనం దీంట్లోకి తాలింపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పసుపు, కొద్దిగా కరివేపాకు, ఒక 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. ఎందుకంటే మనం ముందుగా సాంబార్లో అన్నీ యాడ్ చేస్తాం కదా, అందుకని దీంట్లో కొద్దిగా యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగినట్టు. దాంట్లోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న సాంబార్ని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా ఇంగువ యాడ్ చేస్తున్నా, టేస్ట్ బాగుంటుందండి. మనం కుక్ చేసుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేయాలి. ఇలా పొడి పొడిగా ఉంటే అప్పుడు రైస్ అనేది బాగా ఉంటుందండి. దీంట్లోకి ఎనీ టైప్ ఆఫ్ సాంబార్ మసాలా యాడ్ చేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ షుగర్. మీకు షుగర్ వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి. ఇది బాగా కొంచెం దగ్గరికి అవ్వాలండి. ఇలా ఎప్పుడైనా రైస్ మిగిలినా ఇలా మనం చేసుకోవచ్చండి. దీంట్లోకి ఏదైనా ఫ్రై, ఆలు ఫ్రై, అరటికాయ ఫ్రై, అలా బెండకాయ ఫ్రై కాంబినేషన్ ఉంటే చాలా బాగుంటుందండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. దీంట్లో లాస్ట్లో గీ అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. దీంట్లోకి లాస్ట్లో చిప్స్ నేనైతే కాంబినేషన్గా తీసుకున్నాను. యమ్మీ అండ్ టేస్టీ సాంబార్ రైస్ రెడీ అండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి. అలాగే ఆల్ అని క్లిక్ చేయండి, అప్పుడే నా వీడియోస్ మీకు అప్డేట్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.